నమ శివాయ. మనము గణేశ పురాణంలో ఈరోజు సోమకాంత వర్ణనము అనేటువంటి 2వ అధ్యాయాన్ని మీకు వినిపిస్తూ ఉన్నాను. అలాగే దయచేసి పురాణ శ్రవణం డివోషనల్ ఛానల్ను చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈ భాద్రపద మాసం అంతా కూడా వినాయకునికి ముఖ్యమైనది కాబట్టి ప్రతిరోజు కూడా ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ మనం అనునిత్యము అనుక్షణము కూడా మన మనసులో ఆ గణపతిని మనము ఆరాధిస్తూ మనకున్నటువంటి విఘ్నాలన్నిటినీ కష్టాలన్నిటినీ కూడా మనము ఆయన యొక్క కృపతో దాటేస్తాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ గణేశ పురాణాన్ని విన్న పురాణ శ్రవణం వల్ల మనకు కలిగేటువంటి ఫలితాలు ఇంత అని మనం చెప్పలేము. అంత అనంతమైనటువంటి ఫలితం మనకు లభిస్తుంది పురాణాలను శ్రవణం చేయడం వలన. అందులోనూ మనం వింటున్నది గణేశ పురాణం. ఈ గణేశ పురాణాన్ని మనము ఆ విఘ్నాధిపతి యొక్క వినాయకుని చరిత్ర కాబట్టి ఇదంతా కూడా మనకు అత్యంత ఫలితాలను కలిగిస్తుంది. దయచేసి పురాణ శ్రవణం డివోషనల్ ఛానల్ను చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. ఓం గం గణపతయే నమః.